ప్రార్థన హనోకు ప్రార్థన చేయండి, కుదిరితే జెన్నీ కోసం కూడా ప్రార్థన చేయండి. ముగింపులో నేను చేస్తాను మరలా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల తండ్రి, కృపగలనైన సర్వోన్నతుడ, సర్వాంతర్యమైన దేవ, సర్వకృపకు ఆధారభూతుడైన దేవుడవ తండ్రి, గొప్ప దేవుడవ తండ్రి, రాజులకు రాజు, ప్రభుడైన దేవుడవ తండ్రి, దేవ మహనీయుడమైన దేవుడవ తండ్రి, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు తండ్రి, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతికీర్తను బట్టి పూజావుడవ తండ్రి, సమీపించిన అనితేసులో అమరత్వం కలిగిన దేవుడవ తండ్రి, దేవ అలాంటి గొప్ప దేవుడినైనా మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ దినమంతట్లో తండ్రి మీరు మా పైన చూపించిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత బైబిల్ క్లాస్ దినం మొదలుకొని నేటి బైబిల్ క్లాస్ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రం కాల వేళలో తండ్రి మేము సంఘంగా చేరి నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది మందిగా చేరి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి దేవా. ఇంకా అనేకులు సంఘంలో ఉంటుండగా నీ బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వటకు నీ మెండైన కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. జెన్నీకి హెల్త్ బాగాలేదు తండ్రి, జ్వరం వచ్చిందంట. జ్వరం తగ్గుటకు నీ మెండైన కృప అనుగ్రహిస్తానని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముందుండి వాక్యం చెప్తున్న రవి అన్న నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఆత్మీయమైన మాటలు విని వాటిని మేము అనుదినం ధ్యానించుకుంటకు హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని దేవా అనుదినం మేము దాన్ని ధ్యానించుకుంటకు నీ మెండైన కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే నడిపిస్తారని నమ్ముచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, ఓకే, వందనాలు అనోక్. పాటలు పాడావు మరియు ప్రార్థించినందుకు సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా మాట స్పష్టంగా లేకపోయినా ఇబ్బంది ఉన్నా ఇదని నాకు చిన్న తెలియజేయండి. ప్రస్తుతం నాకైతే చాలా స్పష్టంగా నీట్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఒక వాక్యం విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. వచనం: స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి. అక్కడ స్పష్టంగా అండర్లైన్ చేసుకోండి. ఒకటి, స్వస్థత పొందిన వాడు, ఆ మనుష్యుడు, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు. లేదా దీన్ని నేను ఒక మాట ఇట్లా రాసుకున్నాను, బాగుపడినవాడు, అంతే, బాగుపడినవాడు. మన టైటిల్ కూడా బాగుపడినవాడు అని నేను చెప్పాలనుకున్నాను. లేదా అక్కడ ఉన్న మాటే చెప్పుకుందాం అనుకుంటే స్వస్థత పొందినవాడు అని చెప్పుకోవచ్చు. రైట్, ఒకసారి లాస్ట్ వీక్ దాకా వెళ్ళొద్దాం. లాస్ట్ వీక్ ఇక్కడే 4వ అధ్యాయము లో 3వ వచనం: వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. 2వ వచనములో వారు ప్రజలకు బోధించుట యేసు బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయో చూచి కలవరపడి పేతురు యోహాను వారు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ప్రకటించారు. అంటే యేసు ప్రభువు చనిపోయి ఎలా తిరిగి లేచాడో, ఆయన తిరిగి లేచిన దానిని పునరుత్థానం అని అంటారు. అందుకే ఆయనను పునరుత్థానుడైన యేసు ప్రభు అంటారు. పునరుత్థానుడు. ఆయన ఎలా తిరిగి లేచాడో ఆయనను నమ్మినటువంటి మనకు కూడా పునరుత్థానం ఉంది. మనకు కూడా ఆ పునరుత్థానం అనే అనుభవంలోనికి వస్తాం ఒక రోజున అని ఆ మాట చెప్పాను లాస్ట్ వీక్. ఆ మాట చెప్పినందుకు సద్దూకయ్యులు వారిని విమర్శించారు, వారిని అపహాస్యం చేశారు, వారిని బంధించారు, వారిని ఇబ్బంది పెట్టారు.
వారిని హింసించారు. ఆ మాట లాస్ట్ వీక్ చెప్పడం జరిగింది. అంతకుముందు యేసు ప్రభువారు యాజకుడిగా, ప్రవక్తగా, రక్షకునిగా వచ్చాడనే మాట చెప్పడం జరిగింది. ఈ వారం చాలా చాలా చిన్న మాట, క్లుప్తమైన సందేశం, ఒక మాట చెప్పాలనుకున్నాను. అది మనం చదువుకున్న మాట 14వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు, స్వస్థత పొందిన ఆ మనుష్యుడు. ఎవరు పేరు లేదు, ఊరు లేదు. అంటే నేను 2-3 వారాల క్రితం చెప్పిన సందేశం 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలోనికి వస్తే 6వ వచనములో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఇక్కడ రాయబడిందే వాడు అని. ఆ వాడే ఈ 4వ అధ్యాయం 14వ వచనములో ఉన్న ఆ మనుష్యుడు, ఈ కుంటి కాలు కలిగిన వాడు. ఇక్కడ రాయబడింది 2వ వచనములో 3:2లో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు, కుంటివాడైన బై బర్త్ కుంటివాడు, తల్లి గర్భములో నుంచి రావడమే కుంటివానిగా పుట్టిన ఒక మనుష్యుడు. అతనిని ఒక వ్యక్తి ప్రతిరోజు తీసుకువెళ్ళి దేవాలయము మెట్ల దగ్గర పెట్టేవారు. ఆ మెట్ల దగ్గర ఒక పళ్ళెం పట్టుకొని ప్రతిరోజు అడుక్కునేవాడు. ఆ డబ్బులు తీసుకొని ఒక కుటుంబం బాగా బ్రతుకుతా ఉంది. ఒక రోజున పేతురు, యోహోను అనే సేవకులు మందిరంలోనికి వెళ్తా ఉంటే, వీరెవరో పెద్ద సేవకురాలు ఉంది, వీరి దగ్గర ఏమన్నా వెండి బంగారాలు ఏమైనా ఉండి ఉండవచ్చు, లేదంటే డబ్బులు బాగా ఉండి ఉండవచ్చు. వీరి వైపు తేరి చూస్తే, వీరిని అడిగితే, వారి వైపు లక్ష్యం ఉంచితే ఏదైనా ఎక్కువ ప్రతిఫలం ఉంటది అనే ఆలోచనతో ఆశ కలిగిన వాడై అతను వారి వైపు లక్ష్యం ఉంచగా, వారి వైపు చూడగా, వారు ఏం చెప్పారంటయ్యా, నువ్వు ప్రతిరోజు ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఈ చిల్లర పైసల కోసం, ఈ డబ్బుల కోసం ఉన్నావని మాకు తెలుస్తా ఉంది. అయితే మేము చిల్లర పైసలు ఇచ్చే వాళ్ళం కాదు. అసలు మా దగ్గర నీకు ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏం లేవు. మేము యేసునామాన్ని ప్రకటిస్తూ, యేసునామాన్ని భజన చేస్తూ, యేసునామాన్ని స్మరించుకుంటూ పునరుత్థానమైన యేసు ప్రభువును ప్రకటించు వారము, ఆయనకు సాక్షులుగా బ్రతుకుతున్న వారమే తప్ప మా దగ్గర డబ్బు సంచులు లేవు, డబ్బు మూటలు లేవు, మాకు ఆస్తి పాస్తులు ఏమి లేవు అని చెప్పి, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని పిలిచారు. యేసుక్రీస్తు నామములో లేచి నడువు అనగానే అతడు దిగ్గున లేచి నడిచాడు, బాగుపడ్డాడు. బై బర్త్ కుంటివాడు. కానీ ఇప్పుడు అక్కడ బైబిల్ గ్రంథములు వ్రాయబడింది 8వ వచనములో, వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేశాడు. గంతులు వేయుచు మందిరానికి వెళ్ళిపోయాడు. ఈ సందేశం కూడా చెప్పాను. నడిచాడు, గంతులు వేశాడు, స్తుతించాడు, మందిరానికి వెళ్ళాడు ఆ మాట చెప్పాను. బై బర్త్ కుంటివాడు ఇప్పుడు ఎగురుతా ఉన్నాడు, డాన్స్ వేస్తున్నాడు, సంతోషిస్తా ఉన్నాడు, గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళిపోయాడు. అంతే. ఆ మనుషుడే ఈ 4వ అధ్యాయం 14వ వచనములో స్వస్థత పొందిన ఆ మనుషుడు, స్వస్థత పొందిన ఆ మనుషుడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటారా?
ఈరోజే వినేవారైనా లేక ఇంతకు ముందు నుంచి రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతున్న వారు ఎవరైనా ఉండింటే వారికి ఈ సంగతో తెలిసి ఉంటాయి. ఇప్పుడు క్లియర్ అయింది. ఆ మనుషుడు ఎవరైనా వాడు 3వ అధ్యాయంలో బాగుపడిన లేక స్వస్థత పొందిన మనుషుడు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వీక్ మీకు చెప్పాను, పునరుత్థానం గురించి చెప్పగానే వారు ఉరిమిరుగు చేశారు ఈ సేవకుల గురించి. ఇక్కడ ఉంది 3వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనంలో, వారిని కావలిలో ఉంచిరి, బలత్కారముగా పట్టుకున్నారు. బలత్కారముగా పట్టుకొని, ఏందిరా మీరు బోధించేది? పునరుత్థానం ఏంది? తిరిగి లేవడం ఏంటి? మీరు యేసు గురించి బోధిస్తే సరేలే, పోతే పోనీలే అనుకుంటా ఉన్నాము. ఒకరిని బాగు చేస్తే సరే, బాగు చేశారులే అనుకున్నాం. రోజు రోజుకు మీ చేష్టలు, మీ మాటలు పెరిగిపోతూ ఉన్నాయి. మీ ఆలోచనలు చాలా ఎక్కువగా చేస్తా ఉన్నారు. మీ పైత్యం పెరిగిపోతా ఉంది. మీ పైత్యం అంటే వీరు యేసు ప్రభు మంచివాడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు చెప్పుకున్నంత వరకు వచ్చారు, ఓకే అనుకున్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచాడని చెప్తూ ఉన్నారు, పునరుత్థానం ఉందని చెప్తున్నారు, పునరుత్థానుడైన యేసుని గురించి బోధిస్తున్నామని చెప్తున్నారు. అనగానే వారికి కోపం వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి వారు ఏం చేశారంటే, చూడండి ఇక్కడ ఏమని ఉందంటే 4వ అధ్యాయములో మీరు ఇక ఆ యేసుని గురించి ఎక్కువగా 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అసలు మీరేం మాట్లాడకూడదు, యేసు ప్రభును బోధించకూడదని వారిని అభ్యంతరపరిచారు, వారిని ఆటంకపరిచారు. ఇప్పుడు సేవకులు సేవను గురించిన ఆటంకాలలో ఉన్నారు. ఈ రోజు కూడా ప్రస్తుతం నేడు మనము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. సువార్తను ప్రకటించిన, కరపత్రికలు పంచిన, బైబిళ్ళు పంచిన ఇదే వ్యతిరేకతలు మనం ఎదుర్కొంటున్నాం. అంటే ఆనాడు ఉన్న పరిస్థితులు నేడు ఉన్నాయి, ఆనాడు ఉన్న ఆటంకాలు నేడు ఉన్నాయి. ఈ రోజు మనం ఆటంకాల పేరుతో పరిస్థితులు బాగలేవు అనే సాకుతో సేవను కొద్దిగా పక్కన పెట్టేశాం. పత్రికలు పంచడం ఆపాం, బైబిల్ పంచడం ఆపేశాం, యేసు ప్రభు గురించి చెప్పడం కొద్దిగా తగ్గిపోయింది. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రస్తుతం గవర్నమెంట్ ద్వారా వస్తున్న ఆటంకాలు, పరిస్థితులను బట్టి పూర్తిగా మనం ఇళ్లకు పరిమితం అయిపోయాం, సంఘాలకు పరిమితం అయిపోయాం, బహిరంగంగా సేవ చేయని వారిగా మిగిలిపోయాం. పిల్లలు అయితే జ్ఞానం కలిగి బ్రతకాలి, జ్ఞానం కలిగి సేవ చేయాలి అనే ఆలోచనతో కొద్దిమంది పెద్దలు ఇచ్చిన సలహాలను బట్టి మొత్తం మీద ప్రస్తుతము పత్రికలు పంచడం కాస్త ఆగిపోయింది, బైబిల్ పంచడం ఆగిపోయింది, వీధులలో సువార్త చెప్పడం కొద్దిగా ఆగింది. బహిరంగంగా పర్మిషన్ తీసుకొని గ్రౌండ్లో సువార్త చెప్పే పరిస్థితులు కూడా లేవు. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఒక జీవో తీసుకొచ్చేశారు. గవర్నమెంట్ సంబంధించిన కాలేజీలలో కానీ, స్కూళ్ళలో కానీ, స్కూల్ గ్రౌండ్లో కానీ ఈ మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు ప్రైవేట్ స్థలాల్లో గవర్నమెంట్ పర్మిషన్తో వాక్యం చెప్పడానికి అవకాశం ఉంది, కానీ గవర్నమెంట్ ఆస్తులలో, గవర్నమెంట్ ఆఫీసులలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఆ గ్రౌండ్లు కూడా ఇప్పుడు వాడుకునే దానికి వీల్లేదు. ఇప్పుడు పరిస్థితులు జటిలమైపోయినాయి, కఠినమైపోయినాయి. ఇప్పుడు వాక్యం బోధించే పరిస్థితులు లేవు. అయితే ఆనాడు ఉన్న పరిస్థితులే నేడు ఉన్నాయి. ఆ రోజు వారికి కఠినంగా ఆజ్ఞాపించారు, మీరు బోధింపకూడదు, మీరు మాట్లాడకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. 17వ వచనములో మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకున్నారు. వాళ్ళని బెదిరించాలి,
బెదిరించకపోతే, భయపెట్టకపోతే ఇక వారు ఇంకా పెరిగి రెచ్చిపోతారు, ఇంకా ఎక్కువగా బోధిస్తారు, ఇంకా ఎక్కువగా పాటలు పాడతారు, ఇంకా ఎక్కువగా యేసుని గురించి చెప్తారు. వారిని భయపెట్టాల్సిందే అని వారు మాట్లాడుకున్నారు ప్రియుల. ఇది ఈ పరిస్థితిలో జరుగుతా ఉంటే వీరిని కొట్టండ్రా, వీరిని అరెస్ట్ చేయండి, వీరిని చంపండి అని మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభుతో పాటు చాలా మంది శిష్యులు ఉన్నారు. పేతురు యోహానులు, సబ్జెక్ట్ కరెక్షన్, యేసు ప్రభు కాదు ఇక్కడ, పేతురు యోహానులు బోధిస్తా ఉంటే పేతురు యోహానులతో చాలా మంది మనుషులు ఉన్నారు. అయితే ఆ జన సమూహంలో ఆ మనుషులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే 3వ అధ్యాయంలో స్వస్థత పొందినవాడు, 3వ అధ్యాయంలో బాగుపడినవాడు, ఈ 4వ అధ్యాయం 14వ వచనములో స్వస్థత పొందిన ఆ మనుషుడు అతన్ని చూచి, ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే బాగుపడిన వాడు వారితో ఉన్నాడు, పేతురు యోహానులతో. స్వస్థత పొందిన వాడు వారితో ఉన్నాడు. అంతే. ఆ బాగుపడిన వారి గురించి, స్వస్థత పొందిన వచ్చి బైబిల్లో ఎక్కడ ఏం రాయాల. ఈ 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక్క మాట మాత్రమే వ్రాయబడింది, ఆ స్వస్థత పొందిన మనుషుడు వారితో ఉన్నాడు. ఇది ఈరోజు మన సబ్జెక్ట్. 15 నిమిషాలు అయిపోయింది, నేను 25 నిమిషాలకు ముగిస్తా. అంటే ఇంకొక 10 మినిట్స్. ఈ 10 మినిట్స్లో ఒక 2-3 విషయాలు చెప్తా అతని గురించి. ఆ స్వస్థత పొందిన వాడు వారితో ఉండడం ద్వారా, వారితో ఉండుటను బట్టి మనము తెలుసుకునవలసింది. ఈ రోజున ఒకే మాట, ఒకే వ్యక్తి గురించి చెప్తాను. ఒకే వ్యక్తి గురించి 2-3 విషయాలు. ఆ స్వస్థత పొందినవాడు లేదా బాగుపడినవాడు, వాడు ఎవడంటే కృతజ్ఞత కలిగిన వాడు. అంతే. ఈ రోజున మనం ఎవరం? ఈ రోజున మనం ఎలా ఉన్నాం? కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నామా, కృతజ్ఞత లేని వారిగా ఉన్నామా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ బాగుపడిన వాడు లేదా ఆ స్వస్థత పొందిన వాడు కృతజ్ఞత కలిగిన వాడు. ఎలా అంటే లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనములో 10 మంది కుష్ఠు రోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మేము కుష్ఠు వాళ్ళం, మమ్మల్ని బాగు చేయని బతిమలాడుకుంటే, ప్రార్థన చేసుకుంటే, మొరపెట్టుకుంటే, వేడుకుంటే యేసు ప్రభు వారి మీద దయ ఉంచి, ఇదిగో మీ ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడు, వెళ్ళి అతనికి చూయించుకోండి, అతని దగ్గరికి వెళ్ళండి, మీరు బాగుపడిపోతారని చెప్పగానే వారు వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే వారు బాగుపడ్డారు. వారు బాగుపడితే వారిలో ఒకడు సమరయుడు యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి యేసు ప్రభుకు సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది 10 మంది, బాగుపడింది 10 మంది, కానీ కృతజ్ఞత కలిగింది ఒక్కడే, తిరిగి వచ్చింది ఒక్కడే. ప్రియులారా, అక్కడ కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒక్కడే. 9 మంది కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారిగా ఉన్నారు. ఇప్పుడు ఈ మాటను బట్టి మీకు అర్థమవుతుంది, ఇతను బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు, ఇంకా బాగుపడిన తర్వాత ఇంకా పళ్ళెంతో నాకేం పని ఉంది అని పళ్ళెన్ని తీసేశాడు. ఇక దేవాలయం మెట్ల దగ్గర కూర్చోవలసిన అవసరత నాకేముంది, ఇంకా మెట్లతో పని లేదు, మెట్ల దగ్గర కూర్చోవలసిన పని లేదు అని దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి వెళ్ళాడంటే దీన్ని బట్టి అతను కృతజ్ఞత కలిగిన వాడు. లూకా కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై ఉండుడి. కృతజ్ఞత గలవారై ఉండుడి. మనము మన జీవితాల్లో, మన బ్రతుకులు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులకు, సంఘం చేసిన మేలులకు, సంఘం మనకు అండగా ఉండిందని బట్టి, సంఘం ద్వారా మనం పొందుకునే మేలుని బట్టి, సంఘం ద్వారా మనకు అందించబడే వాక్యాన్ని బట్టి, సంఘం ద్వారా మనకు అందే ప్రోత్సాహాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి
ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 147 కీర్తన 7వ వచనములో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. 147వ కీర్తన 7వ వచనములో ఈ విధంగా రాయబడింది చూడండి. భూమి మీద 147 కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. మన దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులతో కీర్తించాలి. ఒక మాట చెప్తా, టైం ఎక్కువ లేదు అయినా చెప్పాల్సిందే. ఇశ్రాయేలీయులు 450 సంవత్సరాలు బానిసలుగా ఉంటే వారి కోసం మోషే భార్య పిల్లలను వదిలిపెట్టి వెళ్ళి ఫరోతో పోట్లాడి, ఫరోతో వాదించి, ఫరోతో మాట్లాడి, ప్రార్థించి, అనేక శ్రమలు ఓర్చి, కష్టపడి, శ్రమపడి వారు ఇశ్రాయేలు విడిపించి తీసుకొస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనములో వారు అంటారు, ఆ మోషే అని వాడు ఏమైనో మాకు తెలియదన్నారు. ఏ మోషే అయితే వారి కోసం శ్రమ పడ్డాడో, ఏ మోషే అయితే వారి కోసం ప్రార్థన చేశాడో, ఏ మోషే అయితే తన జీవితాన్ని వారి కోసం త్యాగం చేశాడో, ఏ మోషే అయితే వారి కుటుంబాన్ని, భార్య పిల్లలను త్యాగం చేసి వారి విడుదల కోసం పనిచేశారో, వారిని విడిపించి తీసుకొచ్చారో, వారిని ఎర్ర సముద్రం దాటించారో, వారికి ఆహారం కురిపించిన మోషేను, వారికి నీళ్ళు ఇచ్చిన మోషేను మర్చిపోయారు. కృతజ్ఞత లేని మనుషులు, కృతజ్ఞత లేని మనుషులు, కృతజ్ఞత లేని. ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. కానీ ఇదిగో ఈ బాగుపడిన మనుషుడు, ఈ స్వస్థత పొందిన మనుషుడు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నావా? నీవు దాన్ని ఎలా ఉన్నామో తర్వాత సంగతి అయితే, ఇదిగో ఆ స్వస్థత పొందిన మనుషుడైతే కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. 1. 2, ఇప్పుడు పేతురు యోహానులు సేవకులు, దేవుని వాక్యాన్ని బోధించేవారు. సేవకులైనా ఎవరైనా వారు ముందు దేవుని భక్తులు, వారు దేవుని దృష్టిలో విశ్వాసులు. ఇంకొక నా వర్షన్లో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అంటే టైం లేదు కాబట్టి ఇంకా 4 నిమిషాలు ముగించాలి కాబట్టి, వారు ఆత్మీయులు. వారు ఇప్పుడు మీరు ఏమన్నా అనుకోండి, ఆత్మీయులు అనుకుంటారా, సేవకులు అంటారా, విశ్వాసులు అంటారా? ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంది? ఆ స్వస్థత పొందిన మనుషుడు వారితో ఉండెను అన్నాడంటే అతను ఎవరితో ఉన్నాడు? సేవకులతో ఉన్నాడు. నాకు వచ్చిన ప్రేరేపణ, నేను మీకు బోధించాలనుకున్న మాట ఒకటి, అదేంటంటే ఆత్మీయులు. అతడు ఎవరితో ఉన్నాడంటే ఆత్మీయులతో ఉన్నాడు. ఈ రోజున మన సహవాసం ఎవరితో? ఆత్మీయులతోనా? మన స్నేహం ఎవరితో? ఆత్మీయులతోనా? శరీరంతోనా? నీ కొలీగ్స్ తోనా? నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ క్లాస్మేట్సా? నీ బెంచ్మేట్సా? నీ సహోద్యోగులా? ఓకే, అందరితో సహవాసం ఉండాలి, అందరితో ప్రేమ ఉండాలి, అందరితో కమ్యూనికేషన్ ఉండాలి. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రార్థన పరులు, వారి స్నేహితులు, వారి సహవాసం ఆత్మీయత. ఈ రోజున ఆ స్వస్థత పొందిన వాడు కూడా ఆత్మీయులతో సహవాసం చేస్తా ఉన్నాడు. 2, 1 కృతజ్ఞత కలిగిన వాడు, 2 ఆత్మీయులతో సహవాసం కలిగిన వాడు, 3 సాక్షి. 3 సాక్షి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, మీరు భూదిగంతముల వరకు, యూదయ సమరయ గలిలయ ప్రాంతం అంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండుడి అన్నాడు. నాకు సాక్షులుగా ఉండుడి అంటే ఆ స్వస్థత పొందిన ఆ మనుషుడు సాక్షి. సాక్షి అంతే. లేదు, టైం లేదా, ఇంకొక మాట కూడా చెప్తా. ఏమనంటే ఆ స్వస్థత పొందిన వాడు ప్రలోభాలకు లొంగలేదు, ప్రలోభాలకు లొంగనివాడు. ఇంకొక మాట చెప్తా, యేసుని గురించి సిగ్గుపడలేదు. యేసుని గురించి ఈ రోజున చాలా మంది యేసు ప్రభు గురించి సిగ్గుపడి వారేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని లోకంలో కలిసిపోయారు. మందిరానికి రావట్లేదు, బహిరంగంగా యేసుని గురించి మాట్లాడలేరు, బహిరంగంగా బైబిల్ పట్టుకొని రాలేరు, బైబిల్ పట్టుకొని నడవలేరు. ప్రియులారా, ప్రలోభాలకు లొంగని వారంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ శాస్త్రులు,
పరిసయులు, సద్దుకాయులు సేవకుల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒరే నాయన, ఈ సేవకుల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. వారిని చెరసాలలో వేసేశారు, వారిని బంధించారు, వారిని బెదిరిస్తా ఉన్నారు. మీరు మాట్లాడవద్దని చెప్పారు, మీరు బోధించవద్దని చెప్పారు. మనకెందుకు ఈ బాధ ఈయనతో ఉంటే ఇదే బాధలు మనకు కూడా వస్తాయి అని వారు సైలెంట్ గా తప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అతను వెళ్ళలేదు, వారితోనే ఉన్నాడు. అంటే శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన, చెరసాలైనా, ఎదురు దెబ్బలైనా అతను వారితోనే ఉన్నాడు. అంటే అమ్మ ఒక 4 విషయాలు. 1, కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. 2, ఆత్మీయులతో సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడు. 3, సాక్షిగా ఉన్నాడు. 4, ప్రలోభాలకు లొంగలేదు. యేసుని గురించి సిగ్గుపడలేదు. పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్తగా జీవిస్తున్నాడు. క్రొత్త వ్యక్తిగా క్రొత్త జీవితం కలిగి జీవిస్తున్నాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? మన బ్రతుకు ఎలా ఉంది? మనం యేసుకు సాక్షులుగా ఉన్నామా? మనం ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నామా? మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? మన ప్రలోభాలకు లొంగకుండా యేసు కోసం జీవిస్తున్నామా? యేసుక్రీస్తు కోసం జీవిస్తున్నామా? ఎలా ఉన్నాం? మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. నేను 5 నిమిషాల ముందు ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్న రమేష్ అన్నయ్య ముగింపు ప్రార్థన చేస్తాడు. జెన్నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. తర్వాత జేసన్ కూడా ఏదో కౌన్సిలింగ్ ఉందని విన్నాను. ఓకే, సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొస్తున్నాం. దయగల దేవుడివి, కృప కలిగిన దేవుడివి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అయితే యేసుని గూర్చి ఏమీ చెప్పలేకపోయిరి. అయితే మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదని వారికి చెప్పింది. వారు ఏమన్నారు? యేసుని గూర్చి మీరు ఎంత మాత్రమునో మాట్లాడకూడదు అని షరతు పెట్టారు. అయితే వాళ్ళు అంటున్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి చెప్పారు. మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా మేము ఉండలేమయ్యా. ఆయన జీవాధిపతి, సర్వాధికారి, లోకరక్షకుడైన యేసు ప్రభువుని గురించి మేము చెప్పకుండా ఉండలేము అన్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టలేదు. అయితే ఇతడు స్వస్థత పొందాడు కాబట్టి కృతజ్ఞత కలిగి మందిరంలో వారితోటి నడిచే భాగ్యం దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవా, మమ్మల్ని కూడా మందిరంలోకి నడిచే భాగ్యం మాకందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రం వేళ నీ దాసుడిని నిలబెట్టి అయ్యా, నీ మాటలు నీ నోటి ద్వారా మాట్లాడినందుకు ఈ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల దేవుడివి, కృప కలిగిన దేవుడివి. అయ్యా, మా మనోనేత్రాలు వెలిగించి చెప్పే మాటల్ని మా హృదయంలో వాటిని సమకూర్చుకునే భాగ్యం దయచి జీవాధిపతి, సర్వాధికారి, మా మంచి బోధకుడు అయిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రాణప్రియుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే నాయన, పేతురు అత్త జ్వరంతో బాధపడ్డప్పుడు ప్రభువా వెళ్ళి ఆమె చెయ్యి కొట్టుకో, అప్పుడు జ్వరం విడిచిపోయారు. జర్నీలో ఉన్న జ్వరాన్ని కూడా మీరు ముట్టండి. సాతానుడు చేసే అగ్ని బాణముల్ని ఎదుర్కొనే శక్తి ప్రార్థనే కదా ప్రభువా. అయితే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్తావు. దయగల స్వామి, నీకు స్తోత్రాలు. ఉన్నవాడు అయితే మాలో ఉన్నవాడు గొప్పవాడు. అలాంటి ప్రార్థన మాకందరికి అనుగ్రహించమని అయ్యా, ఆ కుంటివానికి ఇచ్చిన శక్తిని బట్టి చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, మరి హ్యాపీ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వాళ్ళ చిన్నబాబు మరి పరీక్ష వెళ్తుండగా నీకు అవతల ఇచ్చండి.
చదువులో తోడుగా ఉండండి, రాకపోకలో తోడుగా ఉండండి. నీ కృప కనికరాలుగా ఉంది. వాక్య దారుని తండ్రి శ్రమగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించు. జీవాధిపతి మా ప్రభువా, నీకే అనుసారంగా మేము నడుస్తూనే పోయాం. మాకు ప్రార్థన చే ఓకే.